ఒక మనిషికి పదుల సంఖ్యలో గృహాలున్నా, వందల సంఖ్యలో వాహనాలున్నా, వేల కొద్ది భవనాలున్నా, లక్షల కోట్ల కొద్ది డబ్బున్నా, టన్నుల కొద్ది బంగారం ఉన్నా, రాసుల కొద్ది వజ్ర వైడూర్యాలున్నా, ఈ ప్రపంచం మొత్తంలో 3 వంతుల నీళ్లు, 1 వంతే భూమి ఉంది. ఆ 1 వంతు భూమిలో ప్రపంచం ఉంది. ప్రపంచంలో ఉన్న 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాల్లో మనం ఉంటున్నది ఒక ఏషియా ఖండం. ఈ ఏషియా ఖండంలో దాదాపు 48 దేశాలు ఉన్నాయి. వీటిల్లో ప్రపంచంలో 50% జనాభా ఉన్న 2 దేశాలు ఏషియాలోనే ఉన్నాయి. ఒకటి చైనా, 2 భారతదేశం. ఈ 145 కోట్ల మంది ఉన్న భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. 30 రాష్ట్రాల్లో మనం ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నాం. దీంట్లో 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాల్లో నువ్వు ఒక జిల్లాలో, నేను ఒక జిల్లాలోనో, ఇక్కడ ఉన్న కెమెరామెన్ ఒక జిల్లాలో ఉంటున్నాం. ఆ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఈ మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో నువ్వు ఎక్కడున్నావు, ఆ గ్రామంలో నీ ఇల్లు ఎక్కడుంది, నీ ఇంట్లో నువ్వెక్కడున్నావు, నువ్వెంత, నువ్వు సంపాదించింది ఎంత. ఇది నేరేట్ చేసుకుంటే ఎవడు బిల్ గేట్స్ కూడా సంపాదించింది కొంచెమే. అవును, ప్రపంచ ధనవంతుల్లో మొదటి 2వ ప్లేస్లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఇండియాలో ముఖేష్ అంబానీ అయినా ఎంత దీంతో కంపేర్ చేస్తే ఎంత లేదు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఆ రెంటి మధ్యలో నువ్వు ఏం తెచ్చావని ఏం పోగొట్టుకుంటావు, ఏం పోయిందని బాధపడతావు, ఏం సంపాదించలేదని ఆవేశపడతావు, ఆరాటపడతావు, ఏం సంపాదన కోసం పరుగులెత్తుతావు.